జానీ నేను చెప్పేది విను, నా మాట విను. వద్దు, తప్పు చేస్తున్నావురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ గురించి ఎవరు తెలియకుండా చేస్తాను రా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నీ దాకొస్తే తప్పు, ప్లీజ్ రా, నన్ను నా వదిలేరా. దాకొస్తే ఉప్పు అయిపోతుంది కదా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. నీళ్ళంటూ వదిలేస్తే ఈరోజు ఒక్కడనే జానీ, రేపు నాలాంటి జానీలు ఎంతమందో. నన్ను వదిలేరా రై. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అసలు ఏం చేశాను రా మీకు నేను? అసలు మీకు నాకు సంబంధం ఏంట్రా? ఎలా ఉండేవాడు రా జానీ గారు? నన్ను ఎలా చేశారా మీరు? హలో, సార్ ఎస్ఐ గారు. అది అక్కడ ఉన్నారు సార్. నమస్తే సార్. ఏంటి అర్జెంటుగా కలవమన్నావు? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? నా పేరు పార్థు సార్, ఎమ్మెల్యే భాస్కర్ గారు అబ్బాయి. సార్, మీరు అరెస్ట్ చేసిన జానీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. యాక్చువల్లీ ఆ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితుడు నేనే సార్. ఆ బ్లాస్ట్ చేసింది నేనే సార్. మీకు కావాల్సిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్. ఏం చెప్తున్నావు? నిజమేనా? సార్, దీన్ని కాపాడడానికి కోసమే మా నాన్నగారు ఇంకా సిఐ గారు చాలా కష్టపడి చనిపోయారు సార్. ఇప్పుడు దీనికి కావాల్సిన 3 వ్యక్తిని నేనే సార్. నన్ను కూడా చంపేస్తారని చాలా భయమేసి లొంగిపోవడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. బ్లాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమలు చేత చిక్కి చావదే సుమతి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.